ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా అమరవీరుల స్తూపాలకు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమానికి దీక్షా దివస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, నన్నపనే నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు అక్కడ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు అదేవిధంగా దీక్షా దివస్ ఇన్ఛార్జ్ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లాకు చూసినట్లయితే జనగామ జిల్లాలో దీక్షా దివస్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భిక్షమయ్య గౌడు అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పాల్గొన్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండబాల కోటేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాటి గుర్తులను ఒకసారి గుర్తు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియను అందరూ కూడా నెమరు వేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హన్మకొండ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్తో పాటు ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అదేవిధంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమరి నరసింహారావు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.